అయితే ఇప్పుడు ఈ తిరుమల స్వామివారి నైవేద్యం లడ్డు అయితే ఉందో ఆ లడ్డూకు సంబంధించి ఆ లడ్డూ చుట్టూ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటల్ని కాంట్రవర్సీ చేస్తూ చంద్రబాబు గారు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు, 100 రోజు పాలనలో వైఫల్యం చెందబట్టే వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఆర్కే రోజా గారు మాట్లాడడం జరిగింది. ఆ వీడియో చూసారా మీరు? చూసా, రోజా మాట్లాడింది, రోజా సెలవుమణి. అయితే ఇప్పుడు ఒకసారి చూద్దాం మనం ఆ వీడియో చూడండి, చూసిన తర్వాత మనం మాట్లాడదాం. ఓకే, చూద్దాం. తన 100 రోజుల పరిపాలనలో వరదలు, ఆడపిల్లల మీద రేపులు, వైఎస్ఆర్సీపీ వాళ్ళని మర్డర్ చేయటం, నరికి చంపటం, వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి ప్రజలకు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు. కాబట్టి ప్రజల్లో తనకొస్తున్న చెడ్డ పేరుని డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ లో ఈ రోజు వెంకటేశ్వర స్వామిని కూడా చంద్రబాబు నాయుడు గారు వదలలేదనేది మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఆయనకి ఎప్పుడు అలవాటు, ఎప్పుడెప్పుడు ఆయనకి చెడ్డ పేరు వస్తుందో అప్పుడు ఏదో ఒక ఇష్యూని ఆయనే క్రియేట్ చేస్తాడు. దాన్ని తన వర్గీయులతో పబ్లిసిటీ చేయటం, దాని మీద డిస్కషన్లు చేసి ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయటం ఆయనకు అలవాటే. కానీ ఈ రోజు మీరు చూస్తే సాక్షాత్తు టీటీడీలో తిరుమల లడ్డూ మీద ఇంత దిగజారుడుతనంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ రోజు ఆయన మాట్లాడాక ప్రతి ఒక్కరు కూడా చీకొట్టడం మనం గమనిస్తూనే ఉన్నాం. అది రోజా గారు మాట్లాడిన వీడియో చూసారు కదా. ఆవిడ మొదటి నుంచి కూడా నీకు తెలియదేముంది, దిగజారుడు రాజకీయాలకి పెట్టింది పేరు ఆర్కే రోజా. ఇక్కడ ఒకటి మనం ఆలోచించాలి, రోజా ఏం చెప్పింది? చెప్పా, రోజా గారు అని నేను మాట్లాడను, చిన్న చిన్న ఆర్టిస్టులు అన్నప్పటించి నాకు గౌరవం కోల్పోయింది. రెండోది ఏంటంటే ఎప్పుడైతే రాజకీయంగా నేను ప్రవేశించి మాట్లాడుకున్నప్పుడు ఆవిడ చేసిన తప్పులు నాకు దొరికాయి. ఇక్కడ ఏమంటుంది, చంద్రబాబు నాయుడు గారు ఇలా మాట్లాడతాడని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అనింది. అది కాదు మాట, ఇక్కడ రోజా కానీ రోజా గవర్నమెంట్ కానీ ఎక్స్పెక్ట్ చేయలే. లడ్డూలో జంతు కొవ్వు పదార్థం కలిపాం, అది ఎవరు కనిపెట్టరు. పైన అన్నదానాన్ని నాసిరకం చేశాం, దాన్ని ఎవరు కనిపెట్టరు. హుండేలో ఉండే ఆదాయాన్ని స్వార్థం కోసం వాడుకున్నాం. మద్యం మాంసాహారాలు కూడా పైన భుజించారు, సేవించారు, తాగారు. తర్వాత సర్వదర్శనాల కంపార్ట్మెంట్లు ఎంత ఇబ్బంది పెట్టారు. కింద నుంచి పైకి వస్తుంటే పులిపోయి ఉన్న దాని నుంచి చేతి కర్ర ఇచ్చి మార్షల్ ఆర్ట్స్ లాగా తిప్పుకోమని చెప్పింది. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే. 30 సంవత్సరాలు మనమే ఉంటాము అనుకున్నారు. చేసిన ఈ పాపాలన్నీ కూడా ఏ రోజు కూడా టీడీపీ గవర్నమెంట్ కనిపెట్టలేదు అని అనుకున్నారు. కనిపెడతారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే. అది ఇక్కడ సమస్య. ఈరోజు నేను మాట మాట్లాడుతూ ఉన్నా, రోజా మాటలు మాట్లాడలేక నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏమంటున్నానంటే మర్డర్లు, మానభంగాలు, రేపులు, హత్యలు, మర్డర్లు, మానభంగాలు చేసేది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అయితే, కూటమి ప్రభుత్వం అయితే, ఇప్పుడు మొన్న విజయవాడలో జరిగినటువంటి వరద విపత్తుల్లో ఓన్లీ టీడీపీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే వరదల్లో చిక్కుకున్నారా? వైఎస్ఆర్సీపీ వాళ్ళు లేరా? వైఎస్ఆర్సీపీకి ఓటేసిన వాళ్ళు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, టీడీపీ భక్తులు కూడా ఉన్నారు కదా. మరి వరదల్లో చిక్కుకున్నటువంటి విజయవాడ సంబంధించినటువంటి అందరూ ఉన్నారు కదా. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 74 సంవత్సరాల వయసులో పేకల లోతు వరకు నీళ్లు వస్తున్నా కూడా ఏమాత్రం తగ్గకుండా, ఆయన ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా నిలవన తిరిగి ఎక్కడైతే గండ్లు ఉన్నాయో, ఎక్కడైతే ఐరన్ బోట్లు పెట్టి వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారో, ఎక్కడైతే అన్నం లేదో నీళ్లు లేవు అని కరెంటు పోయి చిన్నపిల్లకాయలతో కూడా బాధపడుతున్న సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు 10 రోజులు విజయవాడలోనే ఉండి వాటన్నిటినీ కూడా పరిరక్షించాడు. జగన్మోహన్ రెడ్డి లాగా హెలికాప్టర్ ఒకటి వేసుకొని ఇలా 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 అనుకుంటా కిందకు చూస్తా ఆనందపడలేదుగా, డ్రామాలు ఆడలేదు కదా, అవునా కదా. మరి చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్సీపీ వాళ్ళ హత్యలు చేసేవాడైతే, వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద రేపులు చేసేవాడైతే, మర్డర్లు చేసేవాడైతే, మానభంగాలు చేసేవాడైతే, మనుషుల్ని పీడించేవాడైతే, విజయవాడ విషాదంలో ఉన్న విపత్తులో ఉండేటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళని పర్టికులర్గా రాసుకొని వీళ్ళు మనకు ఓటేశారా లేదా అని చెప్పి వాళ్ళకి నీళ్ళ బాటిళ్ళు, వాళ్ళకి ఆహార పదార్థాలు ఇవ్వకుండా ఆపేయాలి కదా. అందరినీ సమానంగా చూశాడు. విజయవాడలో కూడా ఎంతో కొంతమంది వైఎస్ఆర్సీపీ ఫ్యాన్స్ ఉండొచ్చు, వైఎస్ఆర్సీపీ వచ్చినటువంటి కార్యకర్తలు ఉండొచ్చు, వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు కదా. మరి విజయవాడలో ఉన్నటువంటి విషాద పరిస్థితుల్లో వెనక ముందు చూసుకోకుండా అందరికీ 10 రోజుల్లో కట్టడి చేసి నీళ్ళ ప్రవాహాన్ని ఆపి
డ్రైనేజీలు కూడా క్లీన్ చేసి పారిశుధ్య కార్మికుల చేత ప్రతి ఇంట్లో కూడా జస్ట్ 20-22 నిమిషాల్లో ఇల్లు కూడా నీట్గా పెట్టి వచ్చినటువంటి సంస్కారమైన మనిషి చంద్రబాబు నాయుడు గారు. మరి మడ్డలు మానభంగాలు ఇలా చేసే వ్యక్తి అయితే విజయవాడలో ఉండే వైఎస్ఆర్సీపీ వాళ్ళని ప్రత్యేకంగా రాసుకొని వాళ్ళందరినీ కూడా ఆ నీళ్ళలో వదిలేయచ్చు కదా, వాళ్ళ కన్నీళ్ళను చూసి ఆనందపడచ్చు కదా. ఎక్కడ మడ్డలు ఉంది, ఎక్కడ మానభంగాలు ఉన్నాయి, ఎక్కడ హత్యాలు ఉన్నాయి, ఏమున్నాయి? మడ్డలు ఎక్కడుంది? సొంత బాబాయినే కడతీర్చినప్పుడు చేసిన దాన్ని మడ్డలు అంటారు. గీతాంజలి అనే అమ్మాయిని కేవలం రాజకీయ లబ్ధి కోసమే చంపేస్తే దాన్ని కూడా వాళ్ళు కేవలం దానికోసం వాడుకున్నారు. అమ్మాయిని చంపి దాని మీద కూడా కేసు నడుస్తుంది కొన్ని రోజులు పోతే. డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసిన దాన్ని ఏమనాలా? అమర్నాథ్ గౌడ్ అని ఒక చిన్న కుర్రాడు వాళ్ళ అక్కనే ఏదో అంటే తట్టుకోలేక ఎదిరిస్తే కిరోసిన్ పోసి చంపేశారు. దీన్ని ఏమంటారు? రోజా దీనికి కదా సమాధానం చెప్పాలా? సిగ్గులేని రోజా సమాధానం చెప్పాల్సింది ఇది. బాబాయ్ ఏమైపోయినాడు, డోర్ డెలివరీ ఎందుకు జరిగింది, గీతాంజలి అమ్మాయికి ఏం జరిగింది, మాస్కులు ఇవ్వండి సార్, ఇక్కడ జనాలు చచ్చిపోతున్నారు, కరోనా వైరస్ మొత్తం అందరికి వచ్చేస్తుంది, మాస్కులు శ్వాస ద్వారా లోపలికి వెళ్ళేటట్టుంది, మాస్కులు ఇవ్వండి అంటేనే అతను పిచ్చోండి చేసి గుండు గుట్టించి నడి రోడ్డు మీద ఊరేగించి చంపింది ఎవరు? ఎవరు? వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కాదా? చేసింది ఎవరు? వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. ఈరోజు నేను ఇంకో మాట మాట్లాడుతున్నా, సిగ్గులేని రోజాకి ఒకే సవాల్ ఇస్తున్నాను నీకు. నేను ఆ రోజు కూడా క్వశ్చన్ అడిగాను నిన్ను. 3,000 కోట్ల రూపాయలు నువ్వు అడ్డదిడ్డంగా సంపాదించావు, అన్నదమ్ములను అడ్డు పెట్టుకుని అంటున్నా, దానికి నువ్వు సమాధానం చేయలే. నన్ను కన్సిడర్ చేయి. రాజాది గ్రేట్లో చెప్పినట్టు నన్ను ఊరికే తీసుకోబాక, నేను కూడా నీ ప్రత్యర్థినే. నన్ను తట్టుకొని నిలబడే శక్తి నీకు ఉండదు. ఎందుకంటే నాలో నిజాయితీ ఉంది, నా జాతి నిజాయితీ, నా నైజం నిజం నీ దగ్గర లేదు. బస్సుల్లో గూడ్సు రైలులాగా జనాలు వేసుకొని వెళ్ళి పర్ డే 75 లక్షల రూపాయలు వైవి సుబ్బారెడ్డి నువ్వు షేర్ చేసుకున్నది కాదా? పంచుకున్నారు ఇద్దరు. 75 లక్షల రూపాయలు ఒక్కొక్క పేపర్ మీద 100 ఒక్కొక్కరికి. హైలైట్ ఏంటంటే కర్ణాటక నుంచి వచ్చిన, కేరళ నుంచి వచ్చిన, మద్రాసు పట్టణం నుంచి వచ్చిన, మహారాష్ట్ర నుంచి వచ్చిన, ఢిల్లీ నుంచి వచ్చిన అపర కోటీశ్వరుల జాబితా వీళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళేంటి బిజినెస్ మ్యాగ్నెట్లు, పెద్ద పెద్దోళ్ళు, కోట్ల రూపాయలకు పగలు ఎత్తిన వాళ్ళు ఏం చేస్తారంటే 5 లక్షలు 10 లక్షలు పట్టించుకోరు. వాళ్ళకి ఏంటంటే స్మార్ట్గా వెళ్ళిపోవాలి, దగ్గరికి వెళ్ళాలి, దేవుడి దగ్గరికి వెళ్ళాలి, దండం పెట్టుకోవాలి, అన్నప్రసాదం తీసుకొని వచ్చేసేయాలి అంతే. వాళ్ళ దగ్గర మీరు నెంబర్ 20-30 లక్షల రూపాయలు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు పట్టించుకోరు వాళ్ళు, కానీ వీళ్ళు పట్టించుకుంటారు, వీళ్ళు పట్టించుకుంటారు ఆ డబ్బుల్ని. వైవి సుబ్బారెడ్డి కానీ ఈ సిగ్గులేని రోజా కానీ ఇద్దరు కానీ బస్సుల్లో బైక్ వెళ్ళి ఒక్కొక్క పేపర్ మీద 100 దర్శనాలు పెట్టుకుంటే పాపం ఖాళీ నడకన వచ్చేటువంటి సర్వదర్శనం లోపలికి వెళ్ళిన కంపార్ట్మెంట్లో కానీ క్యూ లైన్లో కూడా ఒక్కొక్కరు జైలు జీవితాలు అనిపించారు. ఎక్కడికక్కడ మీరు కావచ్చు, తిహార్ జైలు కావచ్చు, రాజమండ్రి సెంట్రల్ జైలు కావచ్చు, నెల్లూరు జైలు కావచ్చు, అనంతపురం జైలు కావచ్చు, లేకపోతే మన అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా ఒక జైలు ఉందనుకోండి, అండమాన్ జైలు అంటారు. ఆ జైల్లో కూడా ఇంతకన్నా సుఖంగా బతికే పరిస్థితులు ఆ రోజు ఉన్నాయి. ఒక్కసారి కంపార్ట్మెంట్లోకి వెళ్ళడానికి సర్వదర్శనం ఉండేటువంటి క్యూలోకి వెళ్తే 10,000 మందిని ఒకేసారి లోపలేసేసి ఫ్యాన్లు తిరగనీయకుండా అక్కడ పెట్టే దద్దోజనం కావచ్చు, పులిహోర కావచ్చు, చిక్కటి మజ్జిగ, చిక్కటి పాలు, పిల్లకాయలు లోపలున్నా కూడా అమ్మ తల్లి ఒడిలో ఉండేటువంటి సౌకర్యాలు అందించింది చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్. అందుముందు అన్ని సీఎంలు కూడా ఆ విధంగా కంపార్ట్మెంట్లో కానీ వీటిలో కానీ జైల్లో పెట్టినట్టు. ఎందుకంత హింస పెట్టారు? దేవుడి దగ్గర అన్యమత ప్రచారం. జగన్మోహన్ రెడ్డి అనేవాడు హీజ్ అన్ క్రిస్టియన్. అతను క్రిస్టియన్ కావచ్చు, ఆ క్రిస్టియానిటీతో పాటు వీళ్ళకి కమిషన్లు డబ్బులు. అంటే దేవుడు ఏమిస్తాడండి, నువ్వు దండం పెడితే ఐశ్వర్యం ఇవ్వాలి. ఐశ్వర్యం అంటే ఏంటి? డబ్బులు. అది ఏ రూపంలో, పొలాల రూపంలో ఉండొచ్చు, బంగారం రూపంలో ఉండొచ్చు, లేకపోతే ఏ రూపంలోనే ఉండొచ్చు. అది నీకు జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా చేతికిస్తా, నీకు ఫ్లాట్లు కొనిస్తా, మంచి మంచి కార్లు కొనిస్తా, గన్మ్యాన్ పెట్టి సెక్యూరిటీ ఇస్తున్నప్పుడు ఇంక వెంకటేశ్వర స్వామి ఆడ గుర్తుంటాడండి. వెంకటేశ్వర స్వామి కొబ్బరికాయ కొట్టాలా, ఆయన ఎప్పుడు వింటాడో తెలియదు, ఆయన ఉండాడో లేదో తెలియదు అని జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేసి అదేదో నేనే ఇస్తాను అని వైఎస్ఆర్సీపీలో ఉండే కొంతమంది కుక్కలు అమ్ముడిపోయి హిందూయిజం ఏదైతే ఉందో హిందూ సాంప్రదాయాన్ని భ్రష్టు పట్టించడానికి కంకణం కట్టుకున్నారు. ప్రపంచంలో ఉండే నలుదిక్కుల నుంచి వచ్చినటువంటి భక్తులు వాళ్ళేం పాపం చేశారు? పాపం వాళ్ళందరినీ లోపల కంపార్ట్మెంట్లో క్యూ లైన్లు వేసేసి గడిపెట్టేసి తినడానికి తిండిలే. లోపల కనీసం ఏసీలు పెట్టలేము, ఎందుకంటే అది ఓపెన్గా ఉంటుంది, ఆ ఓసలు ఉంటాయి, ఇవి ఉంటాయి. లోపల ఫ్యాన్లు కూడా ఆపేశారు. కాబట్టే దేవుడు వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ను ఆపేశాడు. వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ను కేవలం ఆపింది వెంకటేశ్వర స్వామి వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ను ఎందుకు ఆపాడంటే ఫ్యాన్ గుర్తుని
ఈ కంపార్ట్మెంట్లో కావచ్చు సర్వదర్శన క్యూలో ఉండే ఫ్యాన్లు ఆపేశారు కాబట్టి ఓకే. ఎంత బాధ పెట్టారంటే, ఎంత భయపెట్టారంటే, కింద నుంచి పైకి నడుచుకొని వస్తామంటే కర్రలు ఇవ్వడం ఎంత జోక్ అంటే అది భక్తులకి ఏంది ఇది కర్రలు ఇచ్చేది ఏంది, దాని మీద వైఎస్ఆర్సీపీ లేబుల్ వేసుకునేది, స్టిక్కర్లు వేసుకునేది ఏంది, ఎక్కడ సాంప్రదాయం ఇది? ప్రపంచం నలుదిక్కు నుంచి వచ్చేవాళ్ళు నవ్వుకునేవాళ్ళు అంట. సినిమాల్లో నవ్వుకుంటారు కదా, మంచి మంచి సినిమాల్లో జబర్దస్త్ చూస్తే అట్ట నవ్వుకునేవాళ్ళు అంట. చేతికి కర్ర ఎందుకు ఇచ్చారు? దేనికి కర్ర? ముసలాళ్ళు ఏమైనా పడిపోతుంటే కర్ర ఇస్తారు కానీ యూత్కి, చిన్నపిల్లకాయలకి కర్ర ఎవరైనా ఇస్తారా? ఎక్కడి నుంచి? రోజా గవర్నమెంట్కి నేను సవాల్ ఇస్తుండా, వైఎస్ఆర్సీపీ నుండి కొంతమంది గాడిదలకి నేను సవాల్ ఇస్తుండా. నేను జూలో తీసుకెళ్ళి మిమ్మల్ని వదులుతా, 2 సింహాలని 2 పులుల్ని మీ మీద వదులుతా, ఒక కర్ర మీకు ఇస్తా, మనిషికి ఒక కర్ర ఇస్తా, ఇంత కర్ర ఇస్తా, ఇంత కర్ర ఇస్తా. మీరు బతికి బయటికి రాగలరా? మీరు బతికి బయటికి రాగలరా? వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉండే డకాయిట్లకి 4 గన్మ్యాన్లు 6 గన్మ్యాన్లు ఇచ్చారు. ఏది? అవినీతి చేసే వాళ్ళకి, తిరుపతి దేవస్థానం నాశనం చేసే వాళ్ళకి 4, 6 గన్మ్యాన్లు ఇచ్చినప్పుడు కింద నుంచి పై వరకు వెంకటేశ్వర స్వామి కృప కోసం వెళ్తున్న వాళ్ళకి ఏమో 100 మంది గన్మ్యాన్లు ఇస్తే తప్పే ఉంది ఆ రోజుల్లో. ఈరోజు ప్రభుత్వం మారింది, ఎక్కడికక్కడ పరిస్థితులు సద్దుమడిగినాయి. శేషాచల అడవుల్లో ఉండేటువంటి ఎర్రచందనం కొట్టడం వల్ల, కేవలం ఎర్రచందనం కొట్టడం వల్ల ఆ దెబ్బకు తట్టుకోలేక భయపడిపోయి పులులు పరిగెత్తడం మొదలెట్టాయి. ఆ సందర్భంలోనే అవి భయపడిపోయి దానికి అర్థం కాక కన్ఫ్యూజ్ అయ్యి వెళ్ళిపోతున్న పాపను పట్టుకెళ్ళింది. దాని ముందు ఉన్నటువంటి డౌన్ ఎర్త్ వర్క్లో కూడా ఇదే ఉంది. శేషాచల అడవుల్లో ఉండేటువంటి దాన్ని కొట్టేయడం వల్లే జరిగింది. నేను ఈరోజు చెప్తున్నా, నేను ఒక కర్రిస్తా, నిన్ను జూలో వదిలిపెడతా. వైఎస్ఆర్సీపీలో ఉండే ఎవరైనా నీకు సవాల్ ఇస్తున్నా. ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఉండే కొంతమంది కుక్కలకి నేను సవాల్ ఇస్తున్నా. మీకు దమ్ముంటే జూ పార్కులో 4 సింహాలు 4 పులుల్ని వదిలిపెడతా, మనిషికో కర్రిస్తా. నేను స్టిక్కర్ వేసుకోండి, మీలాగా టీడీపీ స్టిక్కర్ మేము వేసుకోం. కర్ర ఎత్తుకొని లోపల కూర్చోండి, అర్ధగంట టైం ఇస్తా. మీరు బతికి బయటికి రాగలరా? మరి జనాలు ఎలా బతుకుతారబ్బా? మరి జనాలు ఏ విధంగా పులుల నుంచి, సింహాల నుంచి ఎలా బతుకుతారు? చిన్న లాజిక్ ఇది. కుక్కలు అంటున్నారని ప్రజలారా నన్ను క్షమించండి. మరి ప్రజలు పైకి వెళ్తుంటే చేతికి కర్రలు, స్టిక్కర్లు ఇస్తే ఎవరికైనా ఆవేశం వస్తుందా రాదా? గమనించండి.